హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజపల్లి లడ్డూ ఛానల్. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఇక్కడ రవ కర్జికా చేస్తున్నానండి. మన మనసులో ఉండే బాధ ఎవరికైనా చెప్పుకుంటే తీరుతుంది అంటారండి. అయితే గనక మా చిన్నప్పుడు అయితే కనుక నిజంగానే అలా ఏదైనా మనసులో బాధ ఉన్నప్పుడు చెప్పుకుంటే తీరుతానంది. ఆ అవతరాలకు చెప్పడం గానీ, కనీసం కొంచెం హెల్ప్ అనేది చేయడం గానీ, ఏదైనా సలహా ఇవ్వడం గానీ అలా ఉంటున్నది. ఇప్పుడు కాలంలో అయితే గనక ఏదైనా మనసులో బాధ చెప్పుకున్నామనుకో, ఆళ్ళకు చులకనైతాము. సో, లోకువెయ్యగాక మళ్ళీ వాళ్ళకెళ్ళి రిటర్న్ చెప్తున్నారు. ఒకరికొచ్చి ముగ్గురికి చెప్తున్నారు. ఒక విషయం తెలిస్తే నలుగురికి బయట తెలుస్తుంది. దానికోసమని ఇంకా ప్రాబ్లమ్‌లో పడిపోతారండి. దానికోసమని ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన బాధ, మన కష్టము, మన సంతోషం అన్నీ మన మనసులోనే పెట్టుకొని మనమే భరించాలి. అంతేగాని ఎదుటి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకా మనకి హెల్ప్ చేయకపోగా ఇంకా కొంచెము బాధలు, కష్టాలు తెచ్చి పెడతారు. మనం ఒక విషయం చెప్తే వాళ్ళు 4 విషయాలు తీసుకెళ్ళి చెప్తారు. 1, 4 చెప్తారు అబద్దాలల్లా. ఇప్పుడేందంటే అబద్దాలకే కాలం ఎక్కువుంది. ఈ అబద్దాలే ఎక్కువ నమ్ముతారండి. వాళ్ళు ఇలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అనేది నమ్మకం అనేది పోయింది. మనుషులలో నమ్మకాలు లేవండి. సో, ఒకసారి పొరపాటు పడినారంటే అలాంటి వాళ్ళని దూరం పెట్టుకోవడమే బెటర్ మీ లైఫ్‌లో నుంచి. సో, ఎవరైనా కూడా మన లైఫ్‌లోంచి దూరమైనారంటే బాధపడొద్దండి. అది మన మంచికే అనుకోవాలి. ఎవరిని దగ్గరనే పెట్టాలి, ఎవరిని దూరం పెట్టాలి అన్నీ దేవునికి తెలుసండి. అందుకే అలా చేస్తూ ఉంటాడు. నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే గనక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నలుగురికి షేర్ చేయండి ఈ వీడియో గూడా. వీడియో నచ్చితే గనక కామెంట్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ లైఫ్‌లో కూడా ఇలా జరిగింటే గనక కామెంట్ చేయండి. కజ్జికాయల వీడియో కావాలంటే ఫుల్ వీడియో చేస్తా. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. బై ఫ్రెండ్స్.